హలో, నేను నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుక్కట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్గా ఉంటాను. అసలు హెర్నియాలు అంటే ఏంటి? హెర్నియాలు ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు ఏ హెర్నియాకి ఎలాంటి సర్జరీ చేయాలి అండ్ ఎటువంటి హెర్నియాస్ని మనం సీరియస్గా తీసుకోవాలని వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో హెర్నియాలో చూసుకుంటే కనుక చాలా రకాల హెర్నియాలు ఉంటాయి. హెర్నియాలో ముఖ్యంగా మనం రెగ్యులర్గా చూసే హెర్నియాలు ఏంటి అంటే మెయిన్ అంబ్లికల్ హెర్నియా. సో అంబ్లికల్ హెర్నియా అంటే మనం బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా అంటారు. దీన్ని అంబ్లికల్ హెర్నియా అంటారు. ఇంకా రెండో రకంగా చూసుకుంటే కనుక మోస్ట్ కామన్గా కనిపించే హెర్నియాలు ఏంటంటే ఇంగ్వేనల్ హెర్నియాస్ అంటాం. అంటే దీన్ని వరి బీజం అంటాం. ఈ వరి బీజము స్క్రోటం దగ్గర లేకుంటే గజ్జలలో వచ్చే హెర్నియాలని మనం ఇంగ్వేనల్ హెర్నియాస్ అంటాం. ఇంకా మూడోది ముఖ్యంగా చూసుకుంటే కనుక పారా అంబ్లికల్ హెర్నియాలు అంటాం. అంటే బొడ్డు చుట్టుపక్కల వచ్చే వాటిని పారా అంబ్లికల్ హెర్నియాలు అంటాం. నాలుగో ముఖ్యమైన హెర్నియా ఏంటి అంటే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇంతకుముందు ప్రతిదానికి మనము కడుపు కోత పెట్టేవాళ్ళం. కడుపు కోత పెట్టడం వల్ల అక్కడ మనం ఎంత జాగ్రత్తగా కుట్లేసినా కానీ కోత పెట్టడం వల్ల మజిల్స్ వీక్నెస్ అయిపోయి అక్కడ నుంచి పేగులు బయటికి రావడం జరుగుతుండేది అన్నట్టు. సో ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక పాతకాలంలో సిజేరియన్ సెక్షన్ కావచ్చు, లేకపోతే గర్భసంచి ఆపరేషన్కి కావచ్చు, ఎక్కువ మటుకు ఆ రెండింటి సర్జరీస్కి చేయడం వల్ల ఆ ఏరియాలో ఎక్కువ ఇన్సిషనల్ హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్సిషనల్ హెర్నియాలు ఒకప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ మెథడ్లో చేయడం వల్ల, ప్రతిదీ మనం లాప్రోస్కోపిక్ చేయడం వల్ల, జస్ట్ 3 బొక్కలలో చేయడం వల్ల కొంచెం వరకు ఇన్సిషనల్ హెర్నియాలు తగ్గినాయి. బట్ ఇప్పటికీ చూసుకుంటే కనుక ఏదో రకంగా ఇన్సిషనల్ హెర్నియాస్ అనేవి కామన్గా చూస్తూనే ఉన్నాం. సో ఐదవ ముఖ్యమైన హెర్నియా చూసుకుంటే కనుక దీనే వెంట్రల్ హెర్నియాస్ అంటాం. ఈ వెంట్రల్ హెర్నియాస్ అనేవి కూడా ఏంటి అంటే కొంచెం వరకు బొడ్డుకు పైన వైపున, ఇటువైపు అంటే లంగ్స్కి కింది వైపున, అంటే ఈ ఛాతికి కింది వైపున వచ్చే హెర్నియాలను, మిడ్ లైన్లో వచ్చే హెర్నియాలని వెంట్రల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు ఇంగ్వేనల్ హెర్నియాలు అంటే ఏంది? ఇది మగవారిలో ఎక్కువ వస్తుంది, ఆడవారిలో తక్కువ వస్తుంటుంది. ఇంగ్వేనల్ హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. సో ఇంగ్వేనల్ హెర్నియాలు ఏమవుతుంది అంటే ముఖ్యంగా కారణాలు ఏంటి అనుకుంటే విపరీతంగా దగ్గు రావడం, 2 నెలలు 3 నెలలు అట్లా ఎక్కువ దగ్గు రావడము, అంతేకాకుండా ఎక్కువ బరువులు లిఫ్ట్ చేయడం వల్ల కావచ్చు, కాన్స్టిపేషన్ మలబద్ధకం కావచ్చు, ఓవర్ వెయిట్ ఉండడం కావచ్చు, లేకుంటే వంశపారంపర్యంగా ఉండవచ్చు, మజిల్ డిఫెక్ట్ కావడం వల్ల కావచ్చు, వీక్నెస్ అయిపోవడం కావచ్చు, అంతేకాకుండా మూత్రం పోసేటప్పుడు మెయిన్గా ఎక్కువ ప్రెషర్తో మూత్రం పోయడము, ఇట్లాంటి వాటి వలన మనకి ఇంగ్వేనల్ హెర్నియాస్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. ఏజ్డ్ అయ్యే కొద్దికల్లా ఏమవుతుందంటే 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఆ కొవ్వు గడ్డ ఏదైతే ఉందో మనకు ప్రోస్టేట్ అంటాం కదా, మూత్రనాళం పక్కన ఉండే కొవ్వు ఏదైతే పెరగడం వల్ల మూత్రనాళం బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయి మూత్రం రాదు. మూత్రం రాకపోయేసరికి ప్రెషర్ పెట్టి మూత్రం పోస్తుంటారు. దాన్ని మనం బీపీహెచ్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరిగిపోయి పేగులు అనేవి లోపల టైట్గా ఉంటాయి. కడుపులో మొత్తం పేగులు అనేవి లోపల టైట్ ఒక ప్రెషర్ కుక్కర్ వేసినట్టుగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తుంటే, దానికి సందు దొరికితే బయటకు వద్దామని చూస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ వలన సందు దొరికిందో ఆ పేగులు బయటికి రానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ సందులు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే 2 గజల వైపు, ఎడమ వైపు, కుడి వైపు 2 గజల వైపు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఆ సందు అనేది. సో దాన్ని డీప్ రింగ్ అంటాం. ఆ రింగ్ నుంచి బయటకు వచ్చేసేస్తాయి పేగులు, మెల్లగా బయటకు వచ్చేసి స్క్రోటంలో సెటిల్ అయిపోతాయి. దీన్ని వరి బీజం అంటాం అన్నట్టు. సో ఈ రకంగా స్క్రోటం చూసుకుంటే కనుక ఇందులో 2 టెస్టిస్లు ఉంటాయి. ఒకటి ఒకవైపున ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఉండడం వల్ల ఈ లోపల ఉండాల్సిన పేగులు ఏవైతే ఉన్నాయో ఆ పేగులు ఈ డిఫెక్ట్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది అన్నట్టు. బయటకు వచ్చి ఈ స్క్రోటంలోనే అంటే కింద సంచి అంటాం కదా, ఆ సంచిలోకి దూరిపోతూ ఉంటాయి. దూరిపోయి ఈ సంచి ఏదైతే ఉందో పెరిగిపోతూ ఉంటుంది సైజ్ అనేది. సో ఎలా గుర్తుపట్టాలి ఈ హెర్నియాలు వచ్చినాయి అనేది? ఎలా గుర్తుపట్టాలంటే ముఖ్యంగా 5 సిమ్టమ్స్ని గుర్తుపట్టుకోవాలి. ఒకటి, దగ్గినప్పుడు, లేకపోతే తుమ్మినప్పుడు కావచ్చు, లేకపోతే మోషన్ పోయినప్పుడు కావచ్చు, లేకపోతే ముక్కినప్పుడు కావచ్చు, మూత్రం పోసినప్పుడు ముక్కినప్పుడు కావచ్చు, చిన్న స్వెల్లింగ్ అనేది బయటకు వచ్చిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అట్లా బయటకు వచ్చిపోతుంది అంటే కనుక అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు. సో బయటకు వచ్చిపోతుంది అంటే అది ఇనిషియల్ స్టేజ్ అన్నట్టు. దాన్ని మనం హెర్నియాస్ అంటాం అన్నట్టు. రెండో సిమ్టమ్ ఏముంటుంది అంటే ఒకవేళ హెర్నియా మొత్తం బయటకు వచ్చేసింది అంటే స్క్రోటంలో అంతా ఫుల్నెస్ అనిపిస్తుంది అన్నట్టు స్క్రోటం. సో ఆ స్క్రోటం ఫుల్నెస్ అనిపించడం వల్ల ఆ కిందికి జారినట్టుగా అనిపిస్తుంటుంది. దీనివల్ల డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది అన్నట్టు. అది మనము గమనించుకోవాలి. ఒకవేళ స్క్రోటం నిండిపోవడం కానీ, టెస్టిస్ని సపరేట్గా ఫీల్ అవ్వకపోవడం కానీ, టెస్టిస్తో పాటు ఇంకేదైనా ఫీల్ అవుతుంటే కనుక దాన్ని మనం హెర్నియాగా భావించాలి. అండ్ మూడవ ముఖ్యమైన సిమ్టమ్ ఏంటి అంటే పడుకున్నప్పుడు అది మాయమైపోతుంటుంది. లేచి నిల్చున్నప్పుడు మాత్రం మళ్ళీ కిందికి జారినట్టు అనిపిస్తుంటుంది. పడుకున్నప్పుడు కానీ కొంచెం దొబ్బుకుంటే కనుక అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇంకో 4వ సిమ్టమ్ ఏంటి అంటే కొందరికి ఆ స్క్రోటం నిండిపోయి మొత్తం బయటకు వచ్చేసేసి అటకాయించి ఉంటుంది. అంటే అక్కడే
స్ట్రక్ అయిపోయి ఉంటుంది, అది బయటికి పోదు, అటు లోపలికి రాలేదు, సేమ్ అక్కడే ఉండిపోతుంది. దానివల్ల ఆడ పేగుల్లో సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి, మనకు కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, పెరిస్టాల్సిస్ అంటాం కదా, అవి కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, అవి లోపలికి దొబ్బినా పోవు. అటువంటిది డేంజర్ స్టేజ్ అన్నట్టు. దీనివల్ల ఏంటంటే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అబ్స్ట్రక్షన్ అయిపోతే పేగులు కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటిది మనం గమనించుకుంటూ ఉండాలన్నట్టు. సో ఈ రకంగా మనం సిమ్టమ్స్ని చూసుకొని దాన్ని హెర్నియాగా భావించాలి. ఇనీషియల్ స్టేజ్లో గుర్తుపట్టుకుంటే కనుక సర్జరీ కూడా చాలా ఈజీ అవుతుంది, ఎటువంటి కోత కుట్టు లేకుండా జస్ట్ లాప్రోస్కోపిక్ మెథడ్లో చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనికి మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఏం చేస్తామంటే చిన్న ఒక బొక్క కొట్టేసేసి ఆ బొక్క ద్వారానే మనము ఈ పేగుల్ని లోపలికి లాగేసి ఇక్కడ ఒక జాలి వేయడం జరుగుతుంది. యూజువల్గా అందరూ ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి కోత పెట్టేసేసి జాలి కూడా చర్మం కిందనే పెడుతూ ఉంటాం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్లస్ పైపు పెడతాము, దీనివల్ల ఒక వారం 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, డ్రెస్సింగ్స్ చేయించుకోవాలి, రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, అండ్ రెండు వైపులో ఒకసారి చేయడానికి రాదు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ చేసే ఏదైతే లాప్రోస్కోపిక్ మెథడ్ ఉందో రెండు వైపులో ఉంటే రెండు వైపులో ఒకటే సిట్టింగ్లో చేయొచ్చు. ఎంత పెద్ద ఓపెనింగ్ ఉన్నా కానీ పేగులు అతుక్కున్నా కానీ మనం డివైడ్ చేయడానికి వస్తుంది, పేగులు వెనక్కి లాగేసి అక్కడ పెద్ద మెష్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రికరెన్స్ రేటు తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేటు తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం బయట వేయట్లేదు, లోపల వేస్తున్నాం కాబట్టి. అండ్ లోపల కూడా పేగులు చూడడానికి అవకాశం ఉంటుంది, ఏమైనా అతుకులైనయా, అబ్స్ట్రక్షన్లో ఉందా, పేగులు ఏమైనా కుళ్ళిపోయినా, ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అండ్ రెండు వైపులో కూడా చేయడానికి, ఒకటే సిట్టింగ్లో రెండు వైపులు చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో చేసిన తర్వాత అసలు రీజన్ ఏంది, మనం ఈ హెర్నియా రావడానికి రీజన్ ఏందనేది కూడా గుర్తుపట్టి ఆ రీజన్ని కూడా మనము దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వడం వల్ల, అంటే కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ని రిలీఫ్ చేయడము, ఒకవేళ మూత్రానికి సంబంధించిన బాధలు ఏమన్నా బీపీహెచ్ లాంటివి ఉంటే ట్యాబ్లెట్ ఇవ్వడం, లేకుంటే ప్రోస్టేట్ సర్జరీ చేయడం కానీ, టర్ప్ సర్జరీ కానీ ఇట్లాంటివి చేయడము, లేకుంటే దగ్గు విపరీతంగా ఉంటుంది, టీబీ దగ్గా, లేకుంటే బ్రాంకియల్ ఆస్తమానా, లేకపోతే సిఓపిడినా, లేకపోతే ఏంటి అనేది చూసుకోవడం, ఇట్లాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హెర్నియాలు మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నట్టు. సో ఓన్లీ సర్జరీ చేసి ఈ సిమ్టమ్స్ వదిలేసినాం అనుకోండి, మళ్ళీ ఇంకో చోట హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా మనం పసిగట్టి దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం వల్ల దీన్ని పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇంగ్వేలల్ హెర్నియాస్ ఉంటే ఏం ఆలోచించకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ వస్తే నేను ఉంటాను. సో మనం ఫస్ట్ డయాగ్నోజ్ చేసుకొని అది ఏ స్టేజ్లో ఉందో ఐడెంటిఫై చేసుకుని అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఏమంటే లాప్రోస్కోపిక్ చేయడం వల్ల నెక్స్ట్ డేని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సెకండ్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ, ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటివి అవసరం ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్.